సంతతి నుండి యెహోవా వాక్కు వెలువడుతోంది, యేసుని మాట వినబడుతోంది. ఇశ్రాయేలు సంతతి నుండి యెహోవా వాక్కు వెలువడుతోంది, యేసుని మాట వినబడుతోంది. ప్రభు అయిన ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి శాశ్వత కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు స్తుతి కలుగునుగాక. ఆమేన్. ప్రవచన దర్శిని ద్వారా అంతర్జాతీయ సువార్థికులు రెవరెండ్ సాలమన్ రాజ్ కుంచినపల్లి గారి ద్వారా దైవ వర్తమానములు విని మీలో అనేక మంది ఆశీర్వాదాలు పొందుతున్నారని తెలుసుకొని దేవదేవుని స్తుతించుచున్నాము. ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రతి ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి ఎవడను లెక్కింపజాలని గొప్ప సమూహముతో కూడా సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని మా గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పు పరిచర్యలో మీ ముందుకొస్తున్నాము. రండి, వినండి, దైవాశీర్వాదాలు పొందండి. నా స్వరము వరమిదిగో, నీ సేవకే అంకితం. నా గానం నీ కోసం, నా గానం నీ వాక్యం. నా స్వరము వరమిదిగో, నీ సేవకే అంకితం. ఓ దేవా నా ప్రభువా, యేసయ్యా నా రాజా. 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 యేసయ్యా నా రాజా. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి హెబ్రీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 5వ వచనాన్ని మరలా చదువుకొని కొద్దిసేపు ఇందులో ఉన్న విషయాలను ధ్యానించుకుందాం. మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోబరచలేదు. చాలా సామాన్యంగా అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తులైన పౌలు ద్వారా హెబ్రీలకు వ్రాయించిన ఈ పత్రికలో సామాన్యమైన ఒక వచనంగా మనం భావించి అనేక సార్లు చదువుకునే ఈ వచనంలో ప్రస్తావించబడిన ఓ ప్రాముఖ్యమైన అంశం రాబో లోకాన్ని గురించి మనం మాట్లాడుకోవడం మంచిదని మాకు ప్రభు ఇచ్చిన తలంపును బట్టి మీతో ఈ విషయాలు ఈ సంవత్సరం పంచుకుంటూ ఉన్నాం. ప్రియ దేవుని పిల్లలారా, మనం మాట్లాడుతున్న ఆ రాబో లోకాన్ని గురించి మన దేవుడు మన ప్రభు ఆయన దూతలకు లోపరచలేదు. ఇప్పుడున్న లోకాన్ని గురించి మనకు తెలుసు. ఇప్పుడున్న లోకం, దీన్ని గ్రీక్ భాషలో కాస్మోస్ అనే పదం ఉపయోగించారు. కాస్మోస్ అనే పదంలో ప్రస్తుతం మనకు కనబడుతున్నవి అది ఏదైనా కావచ్చు, ఆకాశం కావచ్చు, నక్షత్రాలు కావచ్చు, ఈ భూమి ప్రకృతి సంబంధమైన వాతావరణం కావచ్చు, వీటన్నిటిని కలిపితే లోకం అని పిలుస్తూ వచ్చారు. ఇప్పుడున్న లోకాన్ని గురించి మనకు తెలుసు. ఇప్పుడున్న లోకంలో మనందరం ఉన్నాం. ఇప్పుడున్న లోకంలో మన జీవన యాత్ర కొనసాగుతూ ఉంది. దాదాపు ప్రతి మానవుడికి ప్రస్తుత లోకానికి వచ్చిన విషయాల వివరాలు తెలుసు. అయితే ఇప్పుడున్న లోకం ఎప్పటికీ ఉంటుందా, దాని గురించిన వివరాలు పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏం చెబుతోంది, ఆ విషయాలు మరొకసారి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న లోకం, మనం ఉన్న ఈ లోకం, దీనికి ముందు మరో లోకం ఉందా, ఆ విషయాల వివరాలు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ఈ రెండిటికంటే మించి అతి ప్రాముఖ్యమైన రాబో లోకాన్ని గురించి పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో జరిగిన చరిత్ర ఉంది, ప్రస్తుతం జరుగుతున్న చరిత్ర పరిశుద్ధ గ్రంథం బైబిల్లో
ముందుగానే వ్రాసి ఉంచారు. ఆ చరిత్ర ఆ విధానమే నేడు కొనసాగుతూ ఉంది. ఇంత మాత్రమే కాదు, భవిష్యత్ ఏం జరగబోతుంది అనే రాబోయే కాలాన్ని గురించిన విషయాల వివరాలు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఉన్నాయి. మరి భూత వర్తమాన భవిష్యత్ కాల గ్రంథంగా పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథాన్ని మరి ప్రపంచం అంతా ఆమోదిస్తున్నారు. కారణం, పరిశుద్ధ గ్రంథం బైబిల్తో ఏమాత్రం పరిచయం ఉన్నా సరే, పరిశుద్ధ గ్రంథం బైబిల్తో మన సంబంధాన్ని కొంచెం మనం పెంచుకుంటూ వెళ్తూ ఉంటుంటే, ఏదో ఒక మతానికి సంబంధించింది కాదు, కొన్ని కులాలకు పరిమితమైంది కాదు, లేదంటే ఏదైనా కొన్ని జాతులకే పరిమితమై కొంతమంది ప్రజలకే పరిమితమని భావించడానికి ఏ మాత్రం అవకాశం లేని మంచి విధానం అనే గొప్ప వాస్తవం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో చూస్తాం. మరి ఫైనల్గా పరిశుద్ధ గ్రంథం బైబిల్తో ఏమాత్రం పరిచయం ఉన్న వాళ్ళైనా సరే ఒప్పుకునే ఒక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, ఇది ప్రజలందరి కోసం పరలోకమందున్న దేవుడు వ్రాసి ఇచ్చిన వాస్తవ గ్రంథంగా ప్రతి ఒక్కరం గుర్తిస్తాం. హల్లెలూయా. మనకు తెలుసు, ఏదైనా గ్రంథం ఉందంటే కొన్ని భాషలకే పరిమితం అయిపోయాయి, మరికొన్ని గ్రంథాలు కొన్ని మతాలకే పరిమితం అయ్యాయి, మరికొన్ని గ్రంథాలు కొన్ని దేశాలకే పరిమితం అయ్యాయి. ప్రపంచ దేశాలన్నిటిలో కూడా అత్యధికంగా ముద్రించబడుతున్న గ్రంథం ఏది అంటే పరిశుద్ధ గ్రంథానికే ఆధిక్యత ఉంది, మనందరికీ తెలిసిందే. హల్లెలూయా. ప్రపంచంలో ఎన్ని భాషలు అయితే ఉన్నాయో అన్ని భాషల్లో దాదాపు ముద్రించబడిన గ్రంథం ఏదైనా ప్రపంచంలో ఉందా అంటే ఆ ఆధిక్యత కూడా పరిశుద్ధ గ్రంథం బైబిల్కే దొరుకుతుంది. అంత మాత్రమే కాదు, మరి ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళే గ్రంథం, ఎక్కువగా అమ్ముడుపోయే గ్రంథం ఏది అని సర్వే చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఆ స్థానం కూడా ప్రథమ స్థానం పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథానికి దొరికింది. అంత మాత్రమే కాదు, మనుషుల్ని ఎక్కువగా ప్రభావితం చేసేది ప్రపంచంలో ఏది అని పరిశీలన చేస్తే పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం మనుషుల్ని ప్రభావితం చేసినంతగా ప్రపంచంలో మరి ఏ గ్రంథం చేయదు. అంత గొప్ప ఇన్ఫ్లుయెన్స్ మానవ జీవితంలో ఈ పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం చేయగలదు అని సర్వేలో వెల్లడించడం జరిగింది. ఏదో ఒక కాలానికి సంబంధించి కాకుండా, ఏదో ఒక జాతికి సంబంధించి కాకుండా ప్రపంచ మానవులందరి కోసం అన్ని కాలాలకు సంబంధించిన విషయాలు ఈ పరిశుద్ధ గ్రంథంలో ప్రభు ఉంచారు కనుక పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం అందరి గ్రంథం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం అందరి కోసం దేవుడు అనుగ్రహించిన గ్రంథం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం ఇది అన్ని కాలాలను గురించి తెలియజేసే గ్రంథం కనుక ఇప్పుడు ఈ కాలంలో ఉన్న మనం భవిష్యత్ కాలాన్ని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి సహజంగా మనం కలిగి ఉంటాం. చూడండి, మనిషి ఇప్పుడున్న స్థితి ఏంటో పరిస్థితి మనకు తెలుసు, కానీ ఆసక్తి ఉంటుంది తర్వాత ఏం జరగబోతుందని. దీనికోసం ఎన్ని ప్రయోగాలు ఎన్ని ప్రయత్నాలు. కొంతమంది అయితే మోసగించబడతా ఉంటారు. ఏదో చెబుతారా, నీకేం జరగబోతుందో చెబుతారా అంటే వాళ్ళకి జ్యోతిష్యం కోసం చేతులే ఇచ్చేయండి, లేదంటే సోది చెప్పించుకోవడానికి వీళ్ళకంటే చదువు లేని వాళ్ళు తెలుగు తక్కువ వాళ్ళని పిలుచుకొనియండి, లేదంటే ఎన్నెన్ని ప్రయోగాలు ప్రయత్నాలు జరుగుతాయో. ఏదో జరగబోయేది చెప్తారంటే ఎక్కడికో వెళదామని ఆసక్తి సహజంగా మనిషిలో ఉంది, సహజంగా మనిషిలో ఉంది. ఏ విషయమైనా సరే క్షుణ్ణంగా జరగబోయేది తెలుసుకోవాలంటే దేవుని ద్వారా వాస్తవం తెలుసుకోవచ్చు. ఆ దేవుడు మనుషులందరికీ తెలియజేయడానికి ఆయన ఇష్టపడి వ్రాయించిన గ్రంథం పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథంలో అనేకమైన భవిష్యత్తు విషయాలు వ్రాయబడ్డాయి. అందులో ఓ ప్రాముఖ్యమైన అంశం రాబోవు లోకం. ఆమేన్. అందరూ చెప్పండి, రాబోవు లోకం. రాబోవు లోకం. రాబోవు లోకాన్ని గురించి మనందరం తెలుసుకోవడం దేవుని చిత్తంలో ఉంది. ప్రజలందరికీ ఆసక్తి ఎలాగో ఉంది, ప్రభుకి ఇష్టమైంది రాబోవు కాలాన్ని గురించి రాబోవు లోకాన్ని గురించి తెలియచేయటం. అందుకోసమే మనం కొంతగా ఈ సంగతులను గురించి ఈ సంవత్సరం మాట్లాడుకోవడం మంచిదని ఈ సంగతులు ప్రారంభించి మీ ఎదుట ప్రకటిస్తూ ఉన్నాం. ఇందుకు సంబంధించి మరొకసారి నేను పరిశుద్ధ గ్రంథం బైబిల్ రాబో లోకాన్ని గురించి చెబుతూ ఉంది కనుక ఇప్పుడున్న లోకాన్ని గురించి, ఇంతకుముందు లోకాన్ని గురించి బైబిల్లో ప్రస్తావించిన పేతురు పత్రిక మరలా మీరు చదవవలసిందిగా మనవి చేస్తున్నాను. పేతురు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయంలో 5, 6, 7 వచనాలు మనం చదవటం ప్రారంభిస్తే ఇక్కడ మనము మాట్లాడుచున్న ఆ రాబో లోకానికి అనుబంధంగా ఇప్పుడున్న లోకాన్ని గురించిన ప్రస్తావన, మనకు తెలియకుండా తెలిసి ఇంతకు ముందు ఉన్న లోకాన్ని గురించిన విషయాలు వివరాలు కూడా ఓ ప్రత్యేకమైన సందర్భంలో దేవుడు పేతురు గారి ద్వారా వ్రాయించారు. అవి మనం జ్ఞాపకం చేసుకోవడం ఎంతైనా మంచిదని నేను భావిస్తున్నాను. ఒకసారి తీసి పరిశీలించండి. ఏలయనగా పూర్వము నుండి ఆకాశముండెననియు నీళ్లలో
నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకముగా మారుతారు. పైనుంచి ఈ 3వ అధ్యాయంలో ఉన్న విషయాలు ఏమిటంటే, చాలా మంది దేవుని వాక్యాన్ని గురించి కామెంట్ చేసుకుంటూ ఉంటారు. కామెంట్ చేసుకునే వాటిలో ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రభు రాకడను గురించి. మీరు చదువుకుంటే ఈ 3వ అధ్యాయం మొదటి నుంచి ఈ 5 వచనాల లోపు ఉండే వివరాలు ఏమిటంటే, ప్రభు రాకడను గురించి, ప్రపంచంతాన్ని గురించిన విషయాలు, చాలా విషయాలు పేతురు గారు ప్రస్తావించాల్సి వచ్చింది. ఆయన ప్రస్తావించేటప్పుడు ఏమన్నారంటే, చాలామంది ప్రభు రాకడను గురించి, ప్రపంచ అంతాన్ని గురించి మాట్లాడుకుంటుంటే దీనికి వ్యతిరేకంగా కామెంట్ చేసుకుంటారు, వ్యంగ్యంగా మాట్లాడతారు. అలాంటి వారు చాలామంది ఈ లోకంలో ఈ రోజుల్లో ఎక్కువైపోతారు ఫైనల్ డేస్లో అని ఆయన వ్రాయటం మొదలుపెట్టారు. అవును ప్రియులారా, మీరు గమనించండి, యేసుక్రీస్తు ప్రభు మరలా రాబోతున్నారు. ఆయన ఒకప్పుడు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో సర్వలోక మానవుల పాప ప్రాయశ్చిత్తం కోసం, ఆయన సిలువలో మరణించడం కోసం ఆయన శిశువుగా జన్మించారు. ప్రపంచం అంతటా క్రిస్మస్ అనే పేరు మీద క్రీస్తు ఆరాధన మరి డిసెంబర్ 25వ తారీఖు ప్రస్తావించుకొని ప్రభుని జ్ఞాపకం చేసుకుని ఆరాధించే ఆ సమయం, ప్రపంచం అంతటి జ్ఞాపకం చేసే అంశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఒకప్పుడు ఈ లోకంలో పుట్టారు అని. మనం ఉపయోగించుకునే క్యాలెండర్ ప్రతి భాషలో ప్రతి మతానికి గొప్ప సాక్ష్యం. ఎందుకంటే 2012వ సంవత్సరం అని చెప్పుకుంటున్నామంటే తప్పకుండా సంపూర్ణంగా చెప్పుకోవాల్సి వస్తే క్రీస్తు శకం 2012వ సంవత్సరం అని చెప్పుకుంటాం. ఒకవేళ ఏ మతానికి సంబంధించిన వారైనా సరే ఈ క్యాలెండర్ వాడాల్సిందే. మరి చెప్పుకోకుండానే చెప్పుకునే ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే క్రీస్తునామం. ఎందుకు క్రీస్తునామం? ప్రపంచంలో అన్ని భాషల వారు, అన్ని మతాల వారు, ప్రజలందరూ ఈ క్యాలెండర్ వాడుకుంటున్నారు. దానిలో ఉన్న క్రీస్తునామం ప్రతి జీవితంలో కూడా మరి చాలా ప్రభావితం చేస్తూ ఉంది. ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభు అందరికీ దేవుడు, ఆయన అందరికీ ప్రభు, ఆయన అందరి కోసం ఈ లోకానికి వచ్చారు. వచ్చినప్పుడు ప్రకటించారు దూతలు, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేడు నేను మీకు ప్రకటించుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈ సువార్త ప్రభు అయిన యేసు రాక అది అందరికీ ఆశీర్వాదకరమైంది, సంతోషకరమైంది. యేసుక్రీస్తు ప్రభు అందరినీ రక్షించడానికి ఆయన సర్వలోక మానవుల పాప ప్రాయశ్చిత్తం కోసం సిలువలో మరణించారు, తన పరిశుద్ధ రక్తాన్ని చిందించారు. ఎందరైతే ప్రభు అయిన యేసు ఇంతకు ముందు వచ్చింది నా కోసం, ఆయన సిలువలో చిందించిన పరిశుద్ధ రక్త ప్రోక్షణ నా కోసం, నా పాప క్షమాపణ కోసమని అంగీకరిస్తారో, విశ్వసిస్తారో, వారి విశ్వాసమును బట్టి దేవుని పిల్లలుగా అంగీకరించబడిన వారై, పాప క్షమాపణ పొందిన వారై సర్వమానవులు నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చబడతారు అనే సారాంశం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఉంది. ఇలాగూ ప్రభు అయిన యేసు ఇంతకు ముందు వచ్చిన సంగతి బైబిల్లో వ్రాయబడి ఉంది. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభు మరలా వస్తానని చెప్పారు. ఆయన అతి త్వరగా రాబోతున్నారు. ఆ సంవత్సరమైనా నెలైనా తేదీ కానీ తెలుపబడలేదు, కానీ అకస్మాత్తుగా ప్రభు వచ్చేది ఖాయం. ఆయన రాకముందు ప్రపంచంలో ఏవేవైతే సూచనలుగా కనబడతాయో ఆ సూచనలన్నీ ప్రభు తెలియజేశారు. తెలియజేసిన సూచనలు చదివేవారు, వినేవారు. ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న వాటిని ఒక్కసారి బేరీజు వేసి చూసుకుంటే సరిగ్గా ప్రభు వచ్చే సమయం ఆసన్నమైంది అని ఒప్పుకోక తప్పని పరిస్థితి నేడు మన చుట్టూ ఆవరించి ఉంది. ప్రియ దేవుని పిల్లలారా, ఇలాగ యేసు ప్రభు రాబోతున్నారు అనే విషయాలు ఎప్పటి నుంచో వింటూ, మరో ప్రక్కన యేసు ప్రభు రాకడకు ఈ ప్రపంచంతానికి సంబంధం ఉంది అని పరిశుద్ధ గ్రంథం బైబిల్లో చెబుతున్న విషయాలు ప్రకటిస్తూ ఉంటే కొంతమంది దీనికి వ్యతిరేకంగా కామెంట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు అనే సంగతి పేతురు గారే వ్రాయాల్సి వచ్చింది. ఈ అంత్య దినాలలో అపహాసకులు అపహసించుతూ వచ్చి, ప్రభు రాకడ సంగతి వింటున్నాం, ఆ సంగతి ఏమైంది, సృష్టి అంతా ఏదో అయిపోతుందని చెప్తున్నారు, ఎలాగున్నది అలాగే ఉంది, దీనికి ఏం జరిగింది అనే ఆలోచన, తలంపులు, మాటలు ఈ చివరి కాలంలో ఎక్కువగా వినబడతాయి అనే సంగతి వ్రాసుకుంటూ వచ్చి వారు మర్చిపోయే ఒక సంగతిని గురించి వ్రాశారు. అదేంటంటే దేవుని వాక్యం వలన ఈ భూమి, ఈ ఆకాశం, ఈ సృష్టి యావత్తు కలిగింది, ఆ సంగతి మనుషులు మర్చిపోతున్నారు అనే సంగతి వ్రాశాడు. ఈ సృష్టి అతి త్వరలో భూమి ఆకాశములు గతించును అని దేవుని వాక్యంలో వ్రాయబడినట్లు ఇవి గతించిపోవడానికి సూచనలు ఏమక్కర్లేదు. మాట పలికి సృష్టించిన దేవుడు మరలా తీర్పు తీర్చడానికి ఆయన వ్రాయించిన వాక్యం నెరవేర్పు కోసం మరలా మాట పలికితే చాలు,
ఒక్క సెకండ్లోనే సృష్టి యావత్తు లేకుండా పోతుంది అని నమ్మడానికి ఆయన వాక్కు చేత సృష్టిని అంతటిని కలుగజేసిన సంగతే గొప్ప ప్రమాణం అని ప్రతి ఒక్కరు గ్రహించాలి. అయితే ఆయన వాక్కు చేత ఈ సృష్టి కలుగ చేయబడింది అన్న సంగతి కామెంట్ చేసేవారు, వ్యతిరేకంగా ఆలోచించేవారు గ్రహించట్లేదు, వారు అర్థం చేసుకోవట్లేదు. కాబట్టి ఇది కనుక అర్థం చేసుకుంటే ఆయన మాట వలన ఈ సృష్టి అంతా కలిగిందంటే ఆయన మాట వలన సమస్తం గతించిపోతాయని నమ్మగలరు, కానీ నమ్మట్లేదు అనే విషయాన్ని వ్రాసుకుంటూ వచ్చి 6-7 వచనాల్లో ఆయన ప్రస్తుత లోకాన్ని గురించి, ఇంతకు ముందు ఉన్న లోకాన్ని గురించి ప్రస్తావించారు. బైబిల్ చెప్పే సంగతులే, బైబిల్లో ఉన్న విషయాలే. బైబిల్లో లేనిది ఎక్కడ సందేశాల్లో కానీ ఎక్కడ మీరు చూడలేరు, మీకు వినబడదు. ఏదైతే దేవుని వాక్యంలో రాయబడిందో అది ప్రపంచానికి తెలియచేయడమే ప్రభు అప్పగించిన బాధ్యత, భారం. ఈ సందర్భంగా మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకము అనే విషయాలకు ముందు పేతురు గారు రాసిన అప్పుడున్న లోకాన్ని గురించి మనం చదువుకుంటున్నాం. అప్పుడున్న లోకం అంట నీటి వరద వలన మునిగి నశించాను. అయితే ఇప్పుడున్న ఆకాశం భూమియు భక్తిహీనుల తీర్పు కోసం నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవై అదే వాక్యం వలన భద్రం చేయబడి ఉంది. ఈ వచనాల్లో ఆయన 2 అంశాలు చెప్పారు. ఒకటేమో అప్పుడున్న లోకం, రెండవది ఇప్పుడున్న లోకం. ప్రియ దేవుని పిల్లలారా, ఒకప్పుడు దేవుని సృష్టి క్రమంలో ఆదికాండం 1వ అధ్యాయానికి వెళ్ళండి. 1వ అధ్యాయంలో 1వ వచనం 2వ వచనం ఒకసారి మీరు చదివితే, దేవుడు ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములను కమ్మియుండెను, దేవుని ఆత్మ. మొదటి వచనానికి 2వ వచనానికి ఉన్న ముఖ్యమైన వ్యత్యాసం, మొదటి వచనం క్రియేషన్ అయితే సెకండ్ వర్స్ వచ్చి మేడ్, లేదంటే రీక్రియేషన్ అని చెప్పండి పర్లేదు, మేడ్ రీక్రియేషన్. అందుకోసమే దేవుడు ఆదియందు భూమి ఆకాశములను సృష్టించారు, హల్లెలూయా. కానీ నిరాకారంగా ఉండడానికి కానీ, రూపం లేనట్టుగా కానీ, శూన్యంగా ఉండడానికి, ఏమీ లేకుండా ఉండేటట్లు దేవుడు ఎప్పుడు ఏది చేయలేదు. కానీ 2వ వచనంలో భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉంది. మనం మన వచనాలను బట్టి, మన వాక్యాన్ని బట్టి చెప్పుకోవాల్సి వస్తే నోవాహు జల ప్రళయం గురించే చెప్పుకుంటే చాలదు, అంతకు ముందుకు లోకాన్ని గురించి మనం చెప్పుకుంటున్నాం. అప్పుడున్న లోకం నీటి వరద వలన మునిగి నశించాను. ఎందుకంటే మీరు ఆదికాండం 1వ అధ్యాయంలో 2వ వచనానికను సరిగ్గా మరి ఇర్మియా గ్రంథంలో ఉన్న 4వ అధ్యాయం ఒకసారి బైబిల్ తీసి పరిశీలించండి. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయంలో 23వ వచనం నుంచి మనం చదవటం మొదలు పెడితే కొన్ని విషయాల వివరాలు ప్రభు రివీల్ చేశారు. వాటిని మనం మాట్లాడుకోవాలి. రాబోవు కాలాన్ని గురించి, రాబోవు లోకాన్ని గురించి ఆసక్తి కలిగి ఉన్నాం గనుక ఇవి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, ఆకాశము తట్టు చూడగా అచ్చట వెలుగు లేకపోయాను, పర్వతములను చూడగా అవి కంపించుచుండెను, నేను చూడగా నరుడు ఒకడును లేకపోయాను, ఆకాశ పక్షులన్నీ ఎగిరిపోయాను, నేను చూచుచుండగా ఫలవంతమైన భూమి ఎడారి ఆయను. దేవుని కోపాగ్నికి నిలువలేక ఆయన ఎదుట ఉండకుండా పడగొట్టబడి ఉండెను. చూడండి మీరు ఇక్కడ, ఒకవేళ నోవాహు కాలంలో జలప్రళయానికి సంబంధించి భూమి నిరాకారంగా శూన్యంగా మారిపోయిందేమో అని మాట్లాడుకుంటే ఈ దేవుని వాక్యానికి మనం జవాబు చెప్పాల్సి ఉంటుంది, ఆలోచించాలి. ఎందుకంటే దేవుడు చూపించిన దర్శనంలో భూమి నిరాకారంగా శూన్యంగా ఉందంట. ఎవరు చూశారు? ఇర్మియా కూడా చూశాడు. కానీ ఈ నశించిపోయిన అప్పటి లోకం నోవాహు కాలానికి సంబంధించింది అయితే ఇక్కడున్న విషయాలు ఏవి కూడా జరిగిన సంఘటనలతో ఏకీభవించు. ఎందుకంటే నోవాహు కాలంలో జలప్రళయం వచ్చింది, పక్షులేమి లేకుండా పోయినాయి అంటాడు. లేకుండా పోయినాయి పక్షులు ఏమన్నా? ఏమండి, పక్షులు యథావిధిగా ఉన్నాయి, అనుకున్న సంఖ్యలో లేకపోవచ్చు. మనుషులు
ఎవరు లేకుండా పోయారా? ఉన్నారు. ఎందుకు లేరు? ఇంకా మీరు చదువుకుంటూ వెళ్తే ఫలవంతమైన భూమిలో నుంచి ఎడారిలాగా ఎందుకున్నాయి? ఆ రోజు మొక్కలు లేవా? ఆ జలప్రళయం క్లోజింగ్లో మొక్కలన్నీ యథావిధిగా చక్కగా ఉన్నాయని చెబుతున్నాయి కదా. ఒలివ ఆకును తీసుకొచ్చి పక్షించింది. అంత మాత్రమే కాదు, వెలుగు ఎక్కడికి వెళ్ళింది? సూర్యుడు ఏమయ్యాడు? చంద్రుడు ఏమయ్యాడు? పర్వతాలు కదిలిపోయి లేకుండా పోయినాయా? స్థిరంగా అన్నీ ఉన్నాయి. వాటి మీదకి వెళ్ళి చక్కగా ఓడ నిలబడింది. కానీ దేవుని వాక్యం చెప్పేది నోవాహు జల ప్రళయం అని అనుకుంటే సంపూర్ణం అదే అనుకోవడానికి వీల్లేదు. కాదు, మనకు తెలియని అనేకమైన నిగూఢ సత్యాలు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో దేవుడు తన ఆత్మ ద్వారా వ్రాయించి ఉంచారు. ఆసక్తి కలిగిన వారు, ఆశ కలిగిన వారు ఒకప్పుడు లోకాన్ని గురించి ఆలోచన చేస్తే దేవుని కోపానికి గురైన లోకం, దేవుని కోపాగ్ని వలన ఒకప్పుడు ఆకారం కలిగిన భూమి నిరాకారంగా మారిపోయింది. ఒకప్పుడు వెలుగుతో నింపబడి లోకమంతా వెలుగుతో వెలుగుమయమై ఉన్న లోకం చీకటిగా మార్చబడింది. ఒకప్పుడు దేవుని తీర్పు వలన, దేవుని కోపం వలన ఏ పక్షి లేని పరిస్థితి లోకంలో ఒకప్పుడు ఏర్పడింది. దేవుని యొక్క తీర్పు, దేవుని కోపం వలన, దేవుని ఉగ్రత వలన పట్టణాలన్నీ కూడా పడగొట్టబడ్డాయి, నశించిపోయిన పరిస్థితి కనపడతా ఉంది. అంత మాత్రమే కాదు, ఏ ఒక్క నరుడు కూడా భూమి మీద నిలవని దేవుని కోపాగ్నికి ఒకప్పుడు లోకం గురైంది అని చెప్పుకోవడానికి చాలా వాక్యాధారాలు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో కనబడుతున్నాయి. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని తీర్పులో ఒకప్పుడు లోకం, అందుకోసమే అప్పుడున్న లోకం నీటి వరదలో మునిగి నశించిన సంగతి ప్రస్తావించారు. అంటే అక్కడ అది అలాగూ మారడానికి దేవుని కోపమని, దేవుని ఉగ్రతని, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ఒక ప్రత్యేకమైన పరిస్థితి అని, దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన పరిస్థితులు లోకాన్ని ఎలా మారుస్తాయో, లోకం ఎలాగా అంతర్ధానం కావడానికి, లోకం అంతా చీకటి కావడానికి, జీవరాశులు ఏమి లేకుండా పోవడానికి, మానవుడు ఒక్కడు కూడా ఈ సృష్టి మీద లేకుండా పోవడానికి ఎలా కారణమవుతుందో అనే విషయాలు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో అనేకమైనవి ఉన్నాయి. దేవుని చిత్తమైతే ఇందుకు సంబంధించిన ఇంకా వివరాలు, విషయాలు మరి ఈ సంవత్సరం అంతా కూడా రాబో లోకం అనే క్యాప్షన్లో వివరించడానికి, అందరికీ తెలియచేయడానికి ఆసక్తి కలిగి ఉన్నాం. మీరు దేవుని వాక్యం బాగా చదువుకోండి. సాధ్యమైనంత వరకు ప్రతి చోట సభల్లో కూడా రాబో లోకాన్ని గురించి ధ్యానించుకోవడానికి, ప్రభు రాకడ కోసం, రాజ్యం కోసం సిద్ధపడటానికి ప్రతి ఒక్కరు ఆసక్తి కలిగి ఉండాలని మాత్రం ఈరోజు మీ ఎదుట ప్రకటన చేస్తూ ఉన్నాం. ఇప్పుడు చెప్పేది ఏ ప్రాంతాన్ని గురించి కాదు, కొన్ని ప్రదేశాల గురించి కాదు. ఈ సృష్టి యావత్తు అగ్ని కోసం నిల్వ చేయబడి ఉంది అని పేతురు గారు చెబుతూ ఉన్నారు. ప్రియ దేవుని పిల్లలారా, నాసా వారి పరిశోధనలు కానివ్వండి, దేని గురించి పరిశోధన చేసినా సరే వాళ్ళందరి దగ్గర నుంచి వచ్చే ఎసెన్స్, వారి నుంచి వచ్చే సారాంశం ఏంటంటే అతి త్వరలో ఈ సృష్టి యావత్తు అగ్ని వల్ల కాల్చబట్టడానికి సిద్ధంగా ఉంది అని చెబుతున్నారు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో పేతురు గారు చెప్పారు, ఇప్పుడున్న లోకం అగ్ని కోసం నిల్వ చేయబడి ఉంది అని. ఇక ఈ భవిష్యత్తు ఈ లోకానికి అగ్ని కంటే మరేం మిగిలిలేదు అని సైంటిస్టులు చెప్తా ఉన్నారు. వాళ్ళు స్వయంగా చెప్పే అంశాలు ఇవే. వాళ్ళు ఏ ఆధారం లేకుండా చెప్పట్లేదు, ప్రతి దానికి ఆధారం చూపెడుతున్నారు. ఆకాశం నుండి ఎలాంటి ముప్పులు ఉన్నాయి ఈ 2012వ సంవత్సరం ఈ ఇప్పుడున్న లోకం గతించిపోవడానికి, భూమి లోపల, భూమి మీద ఎన్ని కారణాలు, ఈ ప్రపంచం అంతం అవడానికి, ఇప్పుడున్న లోకం అంతం అవడానికి కారణాలు సైన్స్ పరంగా వాళ్ళు పరిశోధన చేసి దాని వివరాలన్నీ చాలా డీటెయిల్స్గా ఇచ్చేస్తున్నారు. యేసు క్రీస్తు ప్రభు ఏం చెబుతున్నారంటే, ఈ గతించిపోయే లోకాన్ని గురించి నువ్వు భయపడక్కర్లేదు, బెంగపడక్కర్లేదు, నువ్వేదో అయిపోతావు అనుకోక్కర్లేదు, నీకేం కాదు, రాబో లోకం నీ కోసం సిద్ధంగా ఉంచాను. హల్లెలూయా. దానికోసం వల్ల మనం చేయాల్సింది ప్రభు అయిన యేసే దేవుడు ప్రభు అని హృదయంలో విశ్వసించాలి. మనం రక్షించబడిన అనుభవాలతో ప్రభు అయిన యేసును వెంబడిస్తూ సాగిన వారమైతే ఇప్పుడున్న లోకం ఏమైపోయినా సరే భయపడాల్సిన పని లేకుండా శాశ్వత కాలం రాబో లోకంలో ప్రభు అయిన యేసుతో కూడా మనం సంతోషంగా, ఆనందంగా ఉంటాం అనే గొప్ప అష్యూరెన్స్ దేవుని వాక్యం ద్వారా ఇవ్వబడింది. ఇంకా వివరాల కోసం రేపటి నుంచి జరిగే ప్రతి కూడికలో మీరు పాలు పొందండి. అనేక మందిని తీసుకొని రండి. ఎంతమంది ఆశపడుతున్నారు? ఈ నశించిపోయే లోకం ఓ ప్రక్కన సైన్స్ ద్వారా, మరి సైంటిస్టుల ద్వారా ప్రకటించబడుతున్న విషయాలు కలవరపెడతా ఉన్నాయి, భయపెడతా ఉన్నాయి. కానీ నేను బ్రతకాలి, ఎప్పటికీ బ్రతకాలి, ఎప్పటికీ బ్రతకాలని ఆశపడుతున్నాను. ప్రభు వాగ్దానం చేసిన రాబో లోకం నేను విశ్వసిస్తున్నాను, నాకు కావాలి అనేవారు ప్రార్థించుకొని సిద్ధపడటానికి ఇది మంచి సమయం.
ప్రార్థించుకుందాం. దయచేసి కళ్ళు మూసుకోండి. మహోన్నతుడు మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా గొప్ప దేవుడవు, సర్వాధికారివి, సర్వ సృష్టికర్తవు, మీకు స్తోత్రం. సమస్తమును సృష్టించిన దేవుడవు, మీ వాక్యం వల్లనే సృష్టించారు, మీకు స్తోత్రం. మీ వాక్యములోనే ఇప్పుడున్న లోకము యొక్క తీర్పును గురించి వ్రాయించారు, మీకు స్తోత్రం. మీ వాక్యములోనే మిమ్మల్ని వెంబడించి, మిమ్మల్ని సేవించి, మిమ్మల్ని అనుసరించేవారు రాబో లోక వారసులు అవుతారని ప్రకటింపజేశారు, మీకు స్తోత్రం. యేసు క్రీస్తు ప్రభు, ఆయన గాయాల్లో ఉన్న స్వస్థత ఈ ప్రజల నిమిత్తమై ఇప్పుడే మీరు విడుదల చేయమని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరిని ఇప్పుడే తాకమని అడుగుతున్నాను ప్రభు. స్వస్థత, క్షేమము, సమాధానము, సంతోషం వీరికి దయచేయండి. ప్రతి ఒక్కరి సమస్య తీర్చండి. శాంతి, సమాధాన, సంతోషకరమైన వాతావరణంలో వీరిని నడిపించండి. ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరాలను మీరు తీర్చి వీరికి క్షేమం చేకూర్చండి. ఆసక్తిగా మీ వైపు అనేక అంశాల కోసం వీరు చూస్తూ ఉండగా ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్న దేవుడవు, ప్రతి ఒక్కరిని దీవించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడవు, ప్రతి ఒక్కరి కోసం ఈ ఆశీర్వాదమును విడుదల చేసి మీ క్షేమము, సమాధాన, సంతోషములతో నింపి నడిపించుమని మా కోసం నిత్య రాజ్యాన్ని సిద్ధపరిచి అతి త్వరగా రాబోచున్న యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ మా కార్యక్రమంలో మీరును పాలి భాగస్థులు కాగోరితే మాతో సంప్రదించండి. మా చిరునామా హౌస్ ఆఫ్ ఇజ్రాయెల్ 43-109-13 అజిత్ సింగ్ నగర్, PNT కాలనీ, విజయవాడ, ఆంధ్రప్రదేశ్, సౌత్ ఇండియా. మా పిన్ కోడ్ 520015. మా ఫోన్ నెంబర్లు 0866-2400-427 మరియు 9849957809. అడ్రస్ మరోసారి హౌస్ ఆఫ్ ఇజ్రాయెల్ 43-109-13 అజిత్ సింగ్ నగర్, PNT కాలనీ, విజయవాడ, ఆంధ్రప్రదేశ్, సౌత్ ఇండియా 520015. Our phone numbers are 08662400-427 and 9849957809.